నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 ద గోల్డెన్ ఇయర్ ఆఫ్ మెగాస్టార్ 99 టీవీలో ఘనంగా జరుగుతున్నాయి ఈ సెలబ్రేషన్స్. మన పండుగ, మన మెగా పండుగ. మెగాస్టార్ గురించి మనతో మరెన్నో సంగతులు పంచుకోవడానికి వారికి వన్ ఆఫ్ ద అంటే ఆప్తులనే చెప్పచ్చు, వారికి దగ్గరగా, చరణ్ గారికి దగ్గరగా, అనతి కాలంలోనే ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి మహేష్ ఆచంట గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది స్టూడియో. హాయ్ మేడం, బాగున్నారండి? మీరు బాగున్నారా సార్? సూపర్ మేడం. బేబీలో మీ యాక్టింగ్ చాలా ఇష్టం మాకు. అమ్మోరు ఎలాగ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మెగా పండుగ అంటే ఫస్ట్ మీ జర్నీ కూడా నిజంగానే ఆ స్టార్ అన్న ఒక పదానికి రిలేట్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలా బుల్లితెర మీద మొదలై వెండితెర దాకా చేరి సినిమాలో ఉన్నది పూర్తి నిడివి అయిన పాత్ర అయినా, లేకపోతే ఒక సీన్ వర్త్ పాత్ర అయినా, ఏదైనా సరే మీరు 100% జస్టిస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడైతే హాస్యాన్ని పండించేవారైతే ఒక 4-5 అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు దీనికి కూడా అసలు విపరీతమైన కాంపిటీషన్. దీనికి మీరు మీదైన మార్క్, మీ బాడీ లాంగ్వేజ్ తోటి, మాట తీరుతోటి గ్రేట్ సార్, గ్రేట్. మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? నా ఇన్స్పిరేషన్ అంటే ఇంకా చిరంజీవి గారేనండి. స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి మాస్టర్, మన హిట్లర్ అవన్నీ బాగా చూసి ఫస్ట్ ఎప్పుడు చిన్నప్పుడు థియేటర్లో వెళ్ళి చూస్తే అవి పట్టుకుంటుంటారు కదా, ఈ టొమాటోస్, ఎగ్స్ ఇళ్ళలో పట్టుకుని ఎరా వాళ్ళ కూరకు సరిపోని అంటారు కదా, వెనకాల నుంచి వాళ్ళు అవి ఇసురుతుంటే విలన్స్ స్టూడెంట్స్ యాంటీ గ్యాంగ్ ఇసిరినప్పుడు అవి పట్టుకుని దాన్ని కూడా పాజిటివ్గా ఆయన తీసుకుని అంటాడు కదా సీన్లో. నాకు అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే బాగా ఇష్టం అండి. ఇందిరా సినిమాకి వెళ్ళినప్పుడైతే బాగా 7th క్లాస్ అనుకుంటాను నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. అంతా చిన్న కుర్రలు, 7th క్లాస్ అంటే పెద్ద ఏముండదు కదండి. అందరికంటే ముందు వెళ్ళిపోయి మా ఒళ్ళంతా ఇలా చేతులు పెట్టారండి. ఈ లోపేం బెల్ల కొట్టిన వెంటనే జనం కింద నుంచి పైనుంచి ఎక్కేశారండి మొత్తం. పోలీసు వాళ్ళు రాకపోతే మా వాళ్ళు చచ్చిపోతారండి ఇంకా ఆ రోజు. చిన్న కుర్రోళ్ళు, అక్కడ క్రౌడ్ విపరీతమైన క్రౌడ్ అండి. జగ్గనపేట థియేటర్కి వెళ్ళాం. మాదేమో శంకరగుప్తం అండి. శంకరగుప్తంకి జగ్గనపేటకి 18 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళామన్నమాట. ఇంకా మేము సినిమా చూడలేదు, వెనక్కి వచ్చేసి మా ఫ్రెండ్ అదైతే చెయ్యిలా అయిపోయిందండి. అందరూ ఇంకా టికెట్లు తీసుకోవడానికి హోల్ ఉంటుంది కదా, అందులో అతను పెట్టి ఫస్ట్ రెడీగా ఉన్నాడు. ఈ లోపు అక్కడ బెల్ల కొట్టేటప్పుడు అందరూ వచ్చేస్తారు కదండి. ఆ జనం క్రౌడ్ అంతా, ఇవన్నీ మంచి మెమరీస్. తర్వాత ఎప్పుడో చూసాం, ఒక 7-8 సార్లు చూసానండి ఇందిరా. వండర్ఫుల్ అండి. అంటే అప్పటి ఎరాలో మెగాస్టార్ గారి సినిమాలు ఎస్పెషల్లీ రిలీజ్ అవుతున్నాయంటే మీరు చెప్పింది కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ దగ్గర ఇంచుమించు ఇదే హడావిడి. పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్లకి నిలువెత్తు దండలు. ఇంకా ఊర్లో ఒక బొడ్డోని సెలెక్ట్ చేసుకోండి అండి. మా ఊరు శంకరగుప్తం. ఆ ఏరియాలో ఇప్పుడు సపోజ్ ప్రతి బర్త్డేకి ఆ ఊర్లో ఎవడైతే చిన్న బొడ్డోడు ఉన్నాడో ఆ బొడ్డోడితో కేక్ కట్ చేసేవాళ్ళం. చిరంజీవి గారి బర్త్డేకి మా ఊర్లో జగదీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక హీరో, ఆడుతో అలా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరితో అలా కట్ చేసుకుంటే హ్యాపీ మూమెంట్ చాలా బాగుండేది. ఫస్ట్ కూడా నేను ప్రజారాజ్యం టయానికి ఆయన మా ఊరు నుంచి క్యాన్వాసింగ్కి వెళ్ళారండి. లైఫ్లో ఫస్ట్ టైం చూసింది అదేనండి. మీరు నమ్ముతారా, మామూలుగా అక్కడ శంకరగుప్తం అని మా ఊరండి, అక్కడ ఒక వినాయకుడి గుడి ఉందండి. అక్కడ నుంచి మీకు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పడటపాలెం, కేసినపల్లి, అవి వెళ్ళి కొలిది నెక్స్ట్ ఊర్లు మాట అండి. ఫస్ట్ శంకరగుప్తం, తర్వాత పడవటపాలెం, తర్వాత కేసినపల్లి. చిరంజీవి గారు వినాయకుడి గుడి ఎదురు మేము క్రౌడ్ అంతా రెడీగా ఉన్నారు. ఆయన ఇలా క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడండి. మేము అక్కడ చూసామండి. వీళ్ళు ఇంకెక్కడ చూసి హ్యాపీగా చూసారని వెళ్ళిపోతున్నారు. నేను అసలు ఆ వినాయకుడి గుడి దగ్గర నుంచి శంకరగుప్తం నుంచి నెక్స్ట్ ఊరు పడవటపాలెం కదండి, ఆ వెనకాల దాకా పరిగెడతానే ఉన్నానండి నేను. అలా పరిగెడతా ఇంకెక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆవేశం వచ్చి అక్కడ ఆగి ఇంకా అంత దూరం చూస్తూనే ఉన్నాను ఆయన నేను. మళ్ళీ అప్పటి నుంచి వెనక్కి నడుచుకుంటూ అప్పుడు ఇంటికి వెళ్ళామటండి. అది బాగా గుర్తు. అంటే మనకి అదే ఆ వయసులో ఎంతో దూరం అయి ఉంటుంది అది కదండి. కానీ మీకు ఆ శ్రమ తెలియలేదు, అంతమంది జనాల్లో అట్లా తోసుకుంటూ పరిగెడుతుంటే అలసట తెలియలేదు. అంటే అట్లీస్ట్ ఆ టైంలో ఆయన చూడాలి, ఒక్కసారి మరోసారి చూడాలి అన్న ఒకే ఒక్క కాంక్ష. సో అప్పుడు అనుకున్నారా సార్, ఇలా నేను ట్రాన్స్ఫార్మ్ అవుతాను, నా లైఫ్ ఇలా కెరియర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అప్పుడు అనుకున్నారా? ఆ రోజున అనుకోలేదురండి. తర్వాత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. కట్ చేస్తే మనం సినిమాల్లోకి వచ్చాం, ఒక సీరియల్ యాక్ట్ చేసాం. కరెక్ట్గా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ చూడడానికి వెళ్ళానండి. ఆ క్రౌడ్లో ఉన్నాను నేను. వినాయక్ గారు ఆయన కూర్చుని ఉన్నారు. సరే ఏమన్నా
వెళ్ళి హాయ్ చెప్తాం గ్యాప్లో అని చెప్పి చూస్తున్నాను నేను. చూస్తుంటే కట్ చేస్తే ఆయన జనాలను చూసి నువ్వు ఇలా రా అన్నారు. ఆ క్రౌడ్లోంచి నన్ను ఆయన రమ్మన్నారు. నువ్వు ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడతావు కదా, జబర్దస్త్లో బాగా చేస్తావు నువ్వు అన్నారు. అలా భుజం మీద చెయ్యేసుకుని అక్కడ దాకా వినాయక్ గారు షార్ట్ రెడీ చేస్తున్నారు. ఈలోపు నన్ను భుజం మీద చేసి మాట్లాడతా తీసుకెళ్ళారు. నాకేమో ఇంకేం మాట్లాడట్లా. నేను ఆయనతో ఫస్ట్ మాట్లాడి తెలుసా అండి, ఐ లవ్ యూ సార్. ఆయన భుజం మీద చేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా నాకు. బాగా చేస్తాం అన్నది ఒకటి గుర్తుంది, ఏదో మాట్లాడుతున్నాడు నాకు ఏమి వినపట్ల. ఆయన ఎక్స్ప్రెషన్ ఒకటే కనపడుతుంది, ఐ లవ్ యూ సార్ అంటున్నాను నేను. అలా భుజం మీద చేసిన అలా తీసుకెళ్ళారు. రా షార్ట్ ఉంది, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి షార్ట్ చేసుకుని వస్తానన్నారు. ఆయన వెళ్ళి షార్ట్ చేసుకొచ్చి మళ్ళీ ఆ తర్వాత మాట్లాడారు నాతో. వాట్ ఏ సూపర్ మెమరీ అండి. నేను కరెక్ట్గా అది చిన్న స్నేహం కోసం టైంలో చిన్నప్పుడు చూస్తుంటే సినిమా మీరు నమ్మరు, ఎంత బాధ తీసుకొచ్చేసిందంటే మీనా ఏమన్నా అంటుంటే ఆవిడ మీనా గారు చిరంజీవి గారిని బాధ వచ్చేసేది. ఎవరైనా ఆయన ఒక్క మాట్లాడుతుంటే నాకు ఆయన ఏడుస్తుంటే నిజంగా నాకు ఏడుపు వచ్చేసేది. అలాంటిది ఖైదీ నెంబర్ 150లో మనం ఆ డ్రైనేజీ క్లీన్ చేసి షార్ట్లో అంటాను నేను, ఈ పని నేను చేసుకోలేకపోతున్నాను శంకరన్న ఊరొచ్చేయాలని ఉంది బాధగా ఉందంటే ఆయన ఏడుస్తాడు. అప్పుడు అనిపించదు అన్నమాట, ఆయన చూసి మనం ఏడ్చేవాళ్ళం. పోలే ఈ ఒక్క షార్ట్లో ఆయన అంత పెద్ద ఆయన మనల్ని చూసి ఏడ్చాడు, ఆ ఒక్క సీన్ చాలు నాకు అనిపించింది. జీవితంలో ఆయన చూస్తే చాలు, ఆయన ఒక్కసారి కలిస్తే చాలు, మీరు అన్నట్టు ఆ మూమెంట్ అయితే చాలు అనుకుంటే మీరు ఎంత 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 దగ్గరగా ఆయనకి నిజంగా హౌ డూ యూ ఫీల్ అండి ఆయనతో ఇప్పటికీ ఆయన్ని కలిసిన ప్రతిసారి ఆ భయం ఉంటుందేమో కదా? భయం ఉంటుంది. మొన్న కూడా లాస్ట్ టైం కూడా బాలకృష్ణ గారు 50 years ఫంక్షన్లో కలిశారు. ఎరా ఓకేనా, పర్లొద్దా, ఏమన్నా కావాలా, హెల్ప్ ఏమన్నా కావాలా, ఓకేనా అని అడిగారు. పర్లొద్దండి దేవుడి దేవుళ్ళు బాగానే ఉన్నాను అంటే ఇప్పుడు కూడా నాకు ఏమన్నా నేను ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నానేమో, వీడికి ఏమన్నా సపోర్ట్ చేయాలని చెప్పి బాగానే ఉన్నావు కదా, బాగున్నావు కదా, ఓకే కదా అని అడుగుతున్నారు నన్ను. అంత బిజీలో కూడా అలా అందరూ ఉండగా ఇంకా పోలేము. మధ్యలో మనకి రంగస్థలం అండి, రంగస్థలం ప్రీ రిలీజ్ జరుగుతుంది మన వైజాగ్ ఆర్కే బీచ్లో. విపరీతమైన క్రౌడ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, షో స్టార్ట్ అయ్యేటైనా పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు, రెడీ అవుతుంది. కట్ చేస్తే వెళ్ళి కాలుకు దండం పెట్టుకుంటే ఈ సినిమాలో నీకు చాలా మంచి పేరు వస్తుంది రా అన్నారు. అంత ఫస్ట్ కాంప్లిమెంట్ రంగస్థలం సినిమాకి ఫస్ట్ ఎవరు ఇచ్చారంటే సుకుమార్ సారు, చరణ్ సారు, వీళ్ళు ఎవరో కాదండి, మైత్రి మూవీస్ వీళ్ళు ఎవరు కదా, ఫస్ట్ ఆయనే అన్నారు. ఆయన ఆల్రెడీ చూస్తారు సినిమా, అప్పటికే చూసేసి అన్నారు ఈ సినిమా నీకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. అన్నట్టుగానే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు ఫస్ట్ ఆయనే నాకు ఫస్ట్ మాట చెప్పింది. ఇంకా ఆ తర్వాత కొన్ని వేల మంది చెప్పుంటుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి రిలీజ్ రోజు మాట్లాడిన. కానీ వన్ ఆఫ్ ద గట్స్ ఉన్న ఆర్టిస్ట్ మీరు ఖచ్చితంగా. ఎందుకంటే సార్ రకరకాల పాత్రలు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద సినిమా, కెమెరామెన్, ఎంతటి గట్స్ ఉన్న ఆర్టిస్ట్ కానీ ఒక్కసారి ఇట్లా వణుకు రావడం సహజం. కానీ రంగస్థలం లాంటి సినిమాల్లో మీరు చెప్పినటువంటి ఆ పవర్ఫుల్ డైలాగులు, చేసినటువంటి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, మీ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, నటన మీద ఎంత ఇష్టం ఉండాలి, చేసే పని మీద ఎంత మన భాషలో మాట్లాడుకోవాలంటే పిచ్చి ఉండాలి. రంగస్థలంలో మీ జర్నీ, ఎందుకంటే మనం రామ్ చరణ్ గారితో కూడా మీరు వాట్ ఎ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్, చెప్పండి ఆ జర్నీ చెప్పండి సార్. రామ్ చరణ్ గారిది అంటే ఫస్ట్ అదే ఆడిషన్కి సుకుమార్ సార్ పిలిచారు 2-3 సార్లు. అప్పటికే శతమానం భవతి సినిమా రిలీజ్ అయింది, అందులో ఫన్ చేశాను. సంక్రాంతి ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయింది, అందులో చిన్న ఎమోషను. ఆయనకు అర్థమైపోయింది ఈడు కామెడీ చేయగలడు, ఎమోషన్ చేయగలడు. అంటే ఒక కమెడియన్ ఎమోషన్ చేయగలడంటే ఇంకా ఆయనకి చాలు, ఇంకా సినిమా అంతా కామెడీ ఉంటుంది. ఎక్కడో ఒక బ్లాస్ట్ అవుతాడు, హీరో గారు వాళ్ళ నాన్నమ్మ గారిని ఏదో అనగానే ప్రెసిడెంట్ గారు వీళ్ళు ఎలా అన్నారని చెప్తాం, ఆయన వెళ్ళి కొట్టడం, గాల్లోకి లేపడం, ఆయనకు అర్థమైపోయింది విజువల్గా ఈడు పనికొచ్చేస్తాడు, ఈడు ఎమోషన్ చేయగలడు, స్టార్టింగ్ 2-3 సీన్లో కామెడీ కూడా చేయగలడు అని చెప్పి ఆ క్యారెక్టర్కి సుకుమార్ సార్ మనల్ని రిఫర్ చేశారు. ఫస్ట్ డే మీరు అన్నది ఇప్పుడు చెప్తాం మీకు, ఫస్ట్ మీరు అన్నట్టే భయపడిపోయాను నేను. భయపడిపోతే ఇంకా నన్ను తీసేస్తారేమో అనుకున్నాను. 8 టేకులు అయినాయండి ఫస్ట్ రోజు. నాకేం టెన్షన్ వచ్చేస్తాను, టేక్ పెరిగి కొలితే నాకేమో అర్థం కావట్లేదు. అప్పుడు ఓ 2 minutes గ్యాప్ ఇచ్చి సుకుమార్ గారు ఏమో ఇంకీడు వల్ల అవ్వదన్నారు. రామ్ చరణ్ గారు భుజం మీద చేసుకుని అలా పక్కకి తీసుకెళ్ళి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీకు తెలియట్లేదు కాకపోతే అని చెప్పని, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వేమో టెన్షన్ తీసుకోక చెయ్యి అని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి సినిమా ఎండింగ్ వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా సినిమా అయిపోయింది. కట్ చేస్తే ఆయన పక్కన అంత త్రూ అవుట్ క్యారెక్టర్ చేయగలిగాను. సుకుమార్ గారు ఎంత సపోర్ట్ చేశారో, ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా
ఏంటండి ఇతను పెట్టారంటే అయిపోయేది, మనం ఉండం ఇంకా సినిమాలో. కానీ ఆయన అలా కాకుండా నేను ఒకరోజు అదే ఇలా అన్నమాట, ఏంటండి నాకు మ్యాచెస్ అయ్యి రావట్లేదు, ఇంటికాడ అయ్యి మ్యాచెస్ చూస్తున్నారు ఏంటంటే, అవునా అవునా అన్నారు. నేను మీ తాలూకు అని తెలిస్తే గట్టిగా వస్తాయేమండి మ్యాచెస్ అంటే, ఇలా చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు. ఏంటి నాకు ఏదైనా సపోర్ట్ చేస్తే కొంచెం మార్కెట్లో మనం కొంచెం వాల్యూ పెరుగుతుంది కదా, ఈయన ఏంటి నవ్వేసి వెళ్ళిపోయారు అనుకున్నా. కట్ చేస్తే మరలాడు ఏం చేశారంటే నా గురించి చిన్న వీడియో పెట్టారు, నన్ను తీసుకొచ్చి అట్టముక్కిచ్చుకుని కొడతా ఒక వీడియో. 40 మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి. ఇంకా ఆయన పేజ్లో పెడితే ఎలా ఉంటుందండి? 40 మిలియన్ వ్యూస్. జనవరి 6, 2018 అనుకుంటా అండి, జనవరి అదే సంక్రాంతికి ముందు అప్పుడు పెట్టారు చిన్న వీడియో. విపరీతంగా వైరల్ అయింది. ఇంకా అప్పుడు ఉంటుంది కదా, అరే మంచి పొజిషన్లో ఉన్నాం, రేపు పొద్దున ఎవరైనా కొంచెం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అన్నది ఇది ఉంటుంది కదా. ఎన్నో రోజుల నుంచి మనం ట్రై చేస్తున్నాం, పోన్లే చరణ్ సార్ లాంటి వాళ్ళు వీడి గురించి ఒక ట్వీట్ వేసాడంటే వీడు కొంచెం జెన్యూన్ లేకపోతే కష్టపడుతున్నాడు అన్న జనాలకు తెలుస్తుంది కదా అన్న ఫీలింగ్ తోటి. వండర్ఫుల్. అంటే జనవరి 6 అంటే నాకు తెలిసినంత వరకు, నేను తప్పైతే కరెక్ట్ చేయండి, మీ బర్త్డే 5 రోజుల తర్వాత, జనవరి 1 కదండి మీరు? లేదండి, నాది April 17 అండి. బర్త్డేకి ఏం లేదండి, ఇది మన సంక్రాంతి ముందు పెట్టారు. నేను మామూలుగా అడిగాను కదా, అడిగితే ఏదోటి నాకు కొంచెం ఏదోటి పెట్టండి నా గురించి అంటే, అప్పుడు నవ్వేరు అంత పెట్టరేమో అనుకున్నా కానీ ఇలాగా యాజ్ ఎ ఫ్యాన్ గా మీ ఆడియన్స్ గా మీ బర్త్డే ఎప్పుడని తెలుసుకుంటే సోషల్ మీడియాలో జనవరి 1 అది అలా వెబ్సైట్స్ లో, సో అందుకే నేను కాన్ఫిడెంట్ గా జనవరి 1 అని. లేదండి, అందులో ఏదో రాంగ్ చేశారు. అది మామూలు ఇవి ఉంటాయి కదండి స్కూల్ సర్టిఫికెట్ లో అలా పడింది. బేసిక్ గా 17th అండి. వండర్ఫుల్. ఆడియన్స్ కి ఇప్పుడు అది కూడా తెలిసిపోయింది. సో వరుసగా సినిమాలతో మీరు బిజీగా ఉంటున్నారు, కానీ మీ జర్నీ చూస్తే కనుక మహేష్ గారు, ఇది చిన్న పాత్ర అంటే తక్కువ నిడివి ఉన్న పాత్ర, లేకపోతే ఇది ఫుల్ లెంత్ రోల్ అన్న స్టాటిస్టిక్స్ ఏం లేవు. ఏ పాత్ర వచ్చినా అదే నిబద్ధతతో మీరు చేసుకెళ్ళిపోతున్నారు. అలా ఎలా మీరు ప్రతి పాత్రని అలా అంటే అమ్మో ఇది చేస్తే మళ్ళీ అట్లాంటి క్యాల్కులేషన్స్ ఏమి ఉండవా? అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక్కో రోజు నాడు మనం ఆకలితో ఉన్నామండి, కార్డ్ రైస్ దొరకవచ్చు, ఒక్కో రోజు మనం బిర్యానీ దొరకవచ్చు. మనకి ఏదైనా ఆ రోజు కడుపు నిండాలి తప్ప. ఇప్పుడు 50 రోజులు క్యారెక్టర్లు పడతాయండి, నెలలో 15 రోజులు పడతాయి, 15 రోజులు గ్యాప్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 15 రోజులు 20 రోజుల దాకా షెడ్యూల్ రాదు, ఈ 15 రోజులు గ్యాప్ ఉంటాయి. ఈ 15 రోజులు ఒక సినిమా యాడ్ అవుతుంది కదండి మనకి. 2 days క్యారెక్టర్ అయినా పర్లేదు. ఒక్కోసారి ఇప్పుడు మీకు చెప్పాలంటే అప్పుడులో శివమణి సినిమాలో హాఫ్ డే అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళారంటండి ఎవరు, మన MS నారాయణ గారు. ఆ ఫోన్ కాల్ వస్తుంది కదా, ఒరే ఇది శివమణి నెంబర్ కాదురా అని, దానికి నంది అవార్డు అండి. హాఫ్ డే లేదంటండి, ఎక్కడితో ఖాళీగా ఎవరినో అడ్జస్ట్మెంట్ అడిగి ఒక హాఫ్ డే అడ్జస్ట్ చేయండి అంటే వెళ్ళి చేసి వచ్చారంట ఆయన. చెప్పలేమండి, ఒక ఏముందండి, ఒక చిన్నదో పెద్దదో ఏమో ఏది ఎలా తిరుగుతుందో మనకు తెలియదండి. ఈ చిన్న క్యారెక్టర్ వల్ల వేరే వాళ్ళు ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాడని పెద్ద క్యారెక్టర్ రావచ్చు నెక్స్ట్ టైము. వీళ్ళకే రెస్పెక్ట్ ఉండి, అరే వీడు 1 day క్యారెక్టర్ ఇచ్చినా మన సినిమాలో వచ్చి యాక్ట్ చేశాడు, ఈ గ్రాటిట్యూడ్ మనం చూపించుకోవాలి, నెక్స్ట్ వీడికి మంచి రోల్ ఇవ్వాలి అని అనిపించి మంచిది ఇవ్వచ్చు. కొంతమంది అంటారు చిన్నదంటే చిన్నదే ఇస్తారు, అది అయితే నాకు అలా అయితే ఏం జరగలేదు. ఇప్పుడు మీరు చూస్తే తండేలు ఉందండి పెద్ద రోల్, రంగస్థలం పెద్ద రోల్, మధ్యలో అన్ని చిన్నవి ఉంటాయి, మళ్ళీ కొన్ని పెద్ద రోల్స్ ఉంటాయి, కొన్ని చిన్న రోల్స్ ఉంటాయి. అంటే ఎక్కువ సినిమాల్లో కనపడుతూ గ్యాప్ లేకుండా ఆడియన్కి మనం ఒకడు ఉన్నామని చెప్పుకుంటూ వెళ్ళటం బెటర్ ఏమో అనిపించింది. మరి అది రాంగో రైట్ నాకు తెలియదు, కానీ నాకు అలా నాకైతే వర్కౌట్ అయింది. అంటే వర్క్ ఖాళీ లేకుండా జరుగుతూ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే నేను ఆల్మోస్ట్ వచ్చిన స్పెషల్ గెస్ట్లందరినీ ఫీలింగ్ అడుగుతున్నానండి. మనం బిఫోర్ సోషల్ మీడియా ఎరాని కూడా చూసిన వాళ్ళమే చూస్తున్నాం. ఒకప్పుడు నిజంగా ఒక ఆర్టిస్ట్కి ఒక పర్ఫార్మర్కి చాలా రెస్పెక్ట్ ఉండేదని అనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా ఎవరినైనా ఒక మాట అనేయగలడం, ఫ్యాన్సీగా ట్రోల్ పేరిట ట్రోల్స్ చేసేయటం, అట్లా మెగాస్టార్ గురించి ఆర్ఎల్స్ డాన్స్ గురించి మీన్స్ ఎనీథింగ్ ఇస్ అ కంటెంట్. ఆయన వీరాభిమానులుగా మనకు అది బాధేస్తుంది, పింఛ అనిపిస్తుంది. సో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ మీద జస్ట్ యాజ్ అ పర్సన్ మీ ఒపీనియన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు బేసిక్గా ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎవరు ఉంటారండి, వాళ్ళు ఏమి సాధించలేరు లైఫ్లో. ఎదుటోళ్ళ మీద బురద జల్లటం అనేది వాళ్ళకి ఈజీ. ఇప్పుడు ఒక మనిషి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరో చిరంజీవి సార్ సాధించిన విజయాల్ని ఎవ్వరూ సాధించలేరు. ఒక కామెంట్ ఎట్టిన మాత్రాన కామెంట్ ఎట్టినాడు అక్కడే ఉంటాడు. ఆయన రేంజ్ కొన్ని వేల జన్మలెత్తినా ఎవరో ఇప్పుడు ప్రజెంట్ ఏ హీరో అయినా వచ్చి కూడా
ఆ 40 ఏళ్ళలో ఆయన సాధించినన్ని సాంగ్స్, ఆయన చేసినన్ని సినిమాలు, ఆయన చేసినన్ని స్టెప్స్, ఆయన చేసినన్ని వేరియేషన్స్ నెక్స్ట్ జనరేషన్లో ఎవరు చేయలేరండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఒక హీరో వచ్చినా ఆ లైఫ్ లాంగ్ మొత్తంలో 50 సినిమాలు చేయలేరండి వాళ్ళు. మొత్తం లైఫ్ అంతా మీరు చూసుకుంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేస్తారు. ఆయన అన్ని సినిమాలు చేయలేరు. అంటే ఎవరు అన్మ్యాచబుల్ అండి. ఇవన్నీ అసలు ఆ సముద్రంలో ఏదో చిన్నది అంటారు చూసారా, అలాగంతే. ఒక ఇసుక రేణు టైప్ అంత. అసలు ఏముందండి, ఒక మాట అంటే ఏముంది, అందరిని అనేస్తారు. కానీ ఆ ఇన్స్పిరేషన్ అనేది ఆయన్ని మనం ఇదయ్యి చేసి ఎంతమంది లైఫ్ సెటిల్ అయిపోలేదండి. ఆయన్ని సునీల్ గారు అంటారు కదా ఒక స్టేజ్ మీద వచ్చి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే లైఫ్లు సెటిల్ అయిపోతున్నాయి ఇక్కడ అంటాడు ఆయన మైగట్టుకుని. అంతే కదండి. ఇప్పుడు ఆయనలో ఒక 2 స్టెప్లు వేసి సరదాగా కామెడీ టైమింగ్ పట్టుకుంటే అందరూ ఇప్పుడు ఎవరైనా మధ్యలో రవితేజ గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, చిన్న చిన్న యాక్టర్లు మాలంటోళ్ళు కానివ్వండి, అందరూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చారు. ఆయన సపోర్ట్ చేశాడు. జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి యాక్టర్స్ అందరూ రావటానికి మెయిన్ రీజను ఒక వారధిలో బ్రిడ్జ్ లాగా నాగబాబు గారు పనిచేశారు. నాగబాబు గారు ఈయనకి రిఫర్ చేసేవారు. ఎవడైతే బాగా చేస్తున్నాడో ఆ లింక్స్ అన్నీ సార్కి పెడుతుంటే సారు సినిమాల్లోకి తీసుకున్నారు వాళ్ళని. ఇవాళ ఎంతమంది సినిమాల్లోకి వచ్చారు జబర్దస్త్ నుంచి. ఇప్పుడు వాళ్ళందరికీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఈయన వైపే కదండి. ఈయన చేసిన మంచి వాళ్ళే కదా వాళ్ళంతా ఇది అవుతున్నారు. ఆ చిన్న చిన్న కామెంట్స్ అవన్నీ అసలు ఆఫ్టర్ ఆల్ అండి, అవి అసలు అవసరమే లేదు మనకి. ఇంకా మనలాంటి వాళ్ళని చిన్న వాళ్ళని పట్టించుకుంటాం కానీ పాపం పెద్దోళ్ళకి అవి అవసరమే లేదండి. అవును సార్, ఆయన స్థాయికి అవి కానే కాదు. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే జబర్దస్త్ లాంటి షో అందరూ చూసి ఎంటర్టైన్ అవుతూ అందరూ చూసి ఊరుకోకుండా ఆయన అందరినీ తీసుకొచ్చేవారు. అంతకన్నా ముందు నుంచి కూడా ఆయన పేరిట అభిమానులు చేసేటువంటి మంచి మంచి కార్యాలకి, అది ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ డొనేషన్, ఇవన్నీ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన ప్రతి పుట్టినరోజుకి ఫస్ట్ ఆయనే, అంటే నేను చెప్పేవాడిని కాదు, నేను చేస్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఫాలోవర్ ప్లీజ్ ఫాలో అని ఆయనే బ్లడ్ కూడా డొనేట్ చేయటం, ఇవన్నీ కూడా ఎంతో ఇన్స్పిరేషనల్. అంటే ఆయన నటనకి మాత్రమే కాదు, ఎలా మన ప్రెజెన్స్ ఇంకో 10 మందికి సపోర్ట్ ఉండాలి అనే దానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్. నాకు తెలిసి ఒక స్టార్ పేరు స్టేజ్ మీదకి ఎక్కి నేను ఈయన వల్ల సక్సెస్ అయ్యాను, ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానని నాకు తెలిసి ఎక్కువ మంది చెప్పింది ఆయన పేరే ఉంటుందండి చరిత్రలో. స్టేజ్ ఎక్కి నేను ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చాను చిరంజీవి గారిని అన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు చూడండి మీరు. మొత్తం ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు అని చెప్పడం కానీ, సార్ సపోర్ట్ చేశారని చెప్పడం కానీ, లేకపోతే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చామని కానీ ప్రతి వాళ్ళు ఇంకా ఆయన. వండర్ఫుల్. మీరు ఒక కంప్లీట్ యాక్టర్ మహేష్ గారు, కానీ ఎక్కువగా మీరు ఎంటర్టైన్మెంట్ కామెడీ తీసుకుంటున్నారు కాబట్టి మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ కూడా అసలు అత్యద్భుతం. మీకు ఏ సీన్స్, ఏ సినిమాలు ఇష్టం? అంటే నాకు కొన్ని అనిపిస్తుంటుంది ఆయన చేస్తున్నప్పుడు ఈయన కొంచెం ఓన్గా వేసాడేమో అనిపిస్తుంటుంది డైలాగులు. ఎక్కడంటే ఆయన జై చిరంజీవిలో ఆవిడ ఎండబడి వచ్చారు, టీ ఏమన్నా పంపించమంటారంటే ఎందుకంటే మీకు అంత శ్రమ, కాఫీ పంపించండి అని చెప్పి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అవి కొన్ని తెలుస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఆయనే వేస్తారేమో ఆ స్పాట్ ఇంప్రూవైజేషన్. ఆ ఖైదీ నెంబర్ 150లో కూడా ఆయన ఆలీగారు ఉంటారు, ఆలీగారిని అడిగితే ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అంటే మీలాగా ఉన్నారండి అంటాడు ఆయన. అవన్నీ అవి కొంచెం ఆ స్పాట్ ఇంప్రవైజేషన్లో వచ్చినట్టే అనిపిస్తుంటాయి. మళ్ళీ ఈ సినిమా జై చిరంజీవిలోనే ఆ మందు తాగుతూ ఆయన తాగితే అమలాపురం కుర్రోళ్ళు ముందు తెగ తాగేస్తున్నారా, అసలు ఈ ముందు తాగే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదని చెప్పి ఆయన తాగుతూ వాటి గురించి ఇస్తూ ఉంటారు. అయ్యో బాబాయ్ అసలు టైమింగ్ వేరే లెవెల్. ఇది కూడా ఉంటుంది, అది లంచ్ చేస్తున్నప్పుడు, డిన్నర్ చేస్తున్నప్పుడు, ఇలాంటి అప్పుడే మనం ప్రతి అడుగు తూచి వేయాలి. అలా లేకిగా తినకూడదురా. మీ అమ్మాయికి అతిలా ఉంటుందంటే సంస్కారంగా ఉంటుందంటే ఆయనే ఉద్దేశంతో అన్నాడు అంటాడు ఆయన. అవును. సో మీ ఫేవరెట్ సినిమా ఏంటండి మెగాస్టార్ గారు? నాది స్నేహం కోసం అండి. అవునా? స్నేహం కోసం కమర్షియల్గా అప్పుడులో వర్కౌట్ అయిందో లేదో తెలియదు కానీ అమ్మో ఈయన ఆ భోజనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంటుంది కదండి, వాళ్ళ డాడీకి భోజనం పెట్టరు కదా, పెద్ద చిరంజీవి గారు చాలా చూస్తూ ఉంటే ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టాను వాళ్ళ అమ్మని అడిగినప్పుడు కానీ ఆ ఎమోషన్ కానీ, ఆ మిర్రర్లోంచి చిన్న చిరంజీవి గారిని పెద్ద చిరంజీవి గారు చూస్తున్నప్పుడు ఆ సీన్ అంతా నాకు లాస్ట్లో చనిపోయేటప్పుడు అయితే ఇంకా అసలు మన వల్ల అవ్వలేదండి. మామూలుగా ఈ లోపు పరిగెడుతూ పడిపోతూ ఇవన్నీ పడతా ఉంటాయండి. ఆర్ఆర్. అవును.
ఏటి గట్టు చెబుతుంది చూడు. అయ్యి బాబా సినిమా ఇంకా వండర్ఫుల్. అయితే అసలు ఆ సినిమా చూసి నాకు ఏమనిపించిందంటే ఇలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలని నా చిన్నప్పటి నుంచి అనిపించింది నాకు. అంటే తెలియకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్ మీద కూడా నాకు అంత ఇది వచ్చేసింది, అంత ఇష్టం అండి నాకు స్నేహం కోసం. చాలా నా లైఫ్ టైం ఫేవరెట్ సినిమా ఏదంటే స్నేహం కోసం. అలాంటి ఫ్రెండ్ని సంపాదించుకోగలిగారా మరి? అలాంటివి కాదు కానీ మహానటిలో ఫ్రెండ్స్ ఎక్కువ తగిలారండి. మహానటిలో నా క్యారెక్టర్ ఉంటుంది కదా, లాస్ట్ లో మోసం చేసి అవి ఎక్కువ తగిలినాయి. లేదు ఒకరిద్దరు ఉంటారులేండి, ఎక్కువ మంది ఇది చేసినా ధర్మం అనేది ఉంటుంది కదండి. 98% ఆ ధర్మం ఉన్నా ఎక్కడో ఒక 2% మనకి ఆ ధర్మం ఉంటుంది, అదే మనల్ని కాపాడుతుంటుంది. లేకపోతే మీ ఎదరు నేను కూర్చొని నా ఎదరు మీరు కూర్చోరు. ఎక్కడో దుక్కునో ఒక మనుషుల్లో ఎక్కడో కొద్దిపాటి ఆనెస్టీ ఉంటుంది. అలా మన ఫ్రెండ్షిప్లో కూడా ఒక 2-3 తగిలారండి అంతే. మిగతా పక్కన పెట్టేసిన వాళ్ళ పాపం నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను ట్రై చేసే రోజుల్లో కానీ అది కానీ మంత్లీ రెంట్కి అయ్యి ఏమన్నా ఇబ్బంది అవుతుంటే పాపం వాళ్ళే పే చేసేవారు. నా ఫ్యామిలీ వల్ల అయితే నేను యాక్టర్ని అవ్వలేనండి. అలాంటి ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు, వాళ్ళ వల్ల మంచి జరిగింది నాకు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఇన్ ద సెన్స్ ఒక సినిమా ఫ్యామిలీ కాదు, లేకపోతే మన వాళ్ళు ఎవరు యాక్టర్స్ కాదు, టెక్నీషియన్స్ కాదు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అవ్వాలంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఇంట్లో ఫస్ట్ ఎందుకు నీకు అవసరమా, ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చూడు కానీ వెళ్ళి ట్రై చేయకు, ఇట్లాంటి మాటలన్నీ వచ్చేయండి ఉంటాయి. ఆ స్ట్రగుల్ డేస్ ఒక్కసారి మీకు ఏంటంటే నాకు అసలు అలా రాలేదండి. అవునా? రాలేదు. ఏమైందంటే మా ఫాదరు కొంచెం ఎలాగో వ్యవసాయం, ఆయన కొంచెం ఫిట్స్ ఉండేది. నేను ఏం చేసేవాడినంటే మార్నింగ్ కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం అంతా నేను వర్క్ చేసి వాళ్ళకి ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేవాడిని. నేను ఆటోమేటిక్గా నేను వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాను కాబట్టి పాపం వాళ్ళు నన్ను ఎప్పుడు ఏం అడగల. పెద్ద ఏం చదువుకోలేదు మా నాన్నగారు అయ్యని. మా అమ్మ కూడా సపోర్టే చేసింది. నెలకి ఏంటంటే ఒక 3,000 ఏదో లేక ఇంటికి పంపించేస్తే ఆ 3,000 తోటి ఇంటికాడ ఎక్స్పెన్సెస్ సరిపోయి. ఊర్లో పెద్ద ఏం అవసరం లేదు కదండి బతకడానికి. మనకు సిటీలో అంటే ఎక్కువ డబ్బులు కావాలి కానీ బతకడానికి. ఊర్లో ఏంటండి న్యాచురల్గా ఆ గోదావరి ఒడ్డున లేకపోతే ఆ కాలువ ఒడ్డున శుభ్రంగా ఏదో చిన్న ఇల్లు ఉంటుంది. నెలంతా మొత్తం కిరాణా కూరగాయలు కలిపితే ఒక 3,000 ఎట్టి పరిస్థితులు అవ్వండి, హ్యాపీగా బతికేయచ్చు. ఈ 10-15 ఏళ్ళ కిందట నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అది పంపేవాడిని. ఆవిడ ఏమనేది కాదు, నీకు ఇష్టం అంటున్నావు కదా. నైట్ డ్యూటీ చేసి నేను కోకోకోలా కంపెనీలో మంత్లీ 6,000 వస్తే ఒక 3,000లో మనం ఎక్స్పెన్సెస్ పెట్టుకుని ఒక 3,000 ఇంటికి పంపి డే టైం ట్రై చేస్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి నా కళ్ళు బ్లాక్ అయిపోయినాయండి నైట్ డ్యూటీలు చేసి. ఆ తర్వాత నేను ఎంత పడుకున్నా సరే నాకు కవర్ అవ్వాలి. డైలీ నైట్ డ్యూటీ చేసేవాడిని, డే టైం వెళ్ళిపోయి సుకుమార్ గారి ఇంటికి కూర్చునేవాడిని. అలా చేశాను. వాళ్ళ పాపం మా అమ్మ ఎప్పుడు నన్ను, ఇంకా మా అమ్మ ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా చిన్న ఏమైనా మా అమ్మ స్కూల్లో అవి వంటలు అవి వండేవారు అనమాట. ఈ డ్వాక్రా మహిళలు ఉంటారు కదండి, 10 మంది, 1 మంత్ ఒక్కొక్కరు. అందులో ఏమైనా అమౌంట్ మిగిలితే నాకు ఇంకా మా అమ్మే ఎప్పుడైనా ఇస్తూ ఉండేది. 200, 500 అలాగా. 110 రూపీస్ అండి నర్సాపురం నుంచి హైదరాబాదు ఈ ట్రైన్ టికెట్ అంతే. ఇంకా అది ఒక్కోసారి ఇబ్బంది అయ్యేది నాకు రాటాకి. ఎల్టాకుండి డబ్బులు రాటాకుండి కాదు తను ఇచ్చేదన్నమాట అండి. ఆ డబ్బులు తీసుకుని వచ్చి అలా చేసాం. ఎలాగో ఆవిడ కూడా చాలా ఇష్టం అండి చిరంజీవి గారు అంటే. చాలా ఇష్టం. ఎప్పుడైనా తనని కల్పించే అయ్యో నేను ఎప్పుడు అడగలేదండి, మనకు మొహమాటం అండి. అసలు నేనే ఇప్పుడు మీరు నంబర్ చరణ్ సార్ నేను రంగస్థలం చేసిన తర్వాత మొన్న 6 months అవుద్ది, ఇప్పుడు అవుద్దు మన సంబరాలు ఏటుగట్టు అని SYG సాయి ధర్మ తేజ్ గారి మూవీ ఏదో ఫంక్షన్ పెడితే అక్కడికి చరణ్ గారు వస్తున్నారంటే మొన్న వెళ్ళి కలిసాను నేను. ఆ మధ్యలో ఎప్పుడు నేను ఆయన డిస్టర్బ్ చేయటం కానీ ఆయన షూట్లో ఉంటే నాకు ఏదైనా చేయండి అని ఎప్పుడు నేను అడగల. కానీ నాకు తెలుసు మనది ఎలాంటి స్నేహం అంటే అండి, శ్రీకృష్ణుడు కుచేలుడి లాగా. కుచేలుడు వెళ్ళి అడగలే కానీ శ్రీకృష్ణుడికి ఎంత అండి కుచేలుడిని సెట్ చేయటం. కానీ మనం ఎప్పుడు భగవంతుడి దయ వల్ల ఆయనతో చేసిన ఆ సినిమా దయ వల్ల మనకు వర్క్ నడుస్తుంది. నిజంగా మనకి ఇబ్బంది అయిన రోజు నాడు వెళ్ళాలి తప్ప అప్పటిదాకా మనం ఆయన ప్రైవసీని డిస్టర్బ్ చేసి ఆయన ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు అన్నాడు. ఇంకా చిరంజీవి సార్ని ఎక్కువ కలుస్తాను. చరణ్ సార్ని రంగస్థలం తర్వాత ఒక్కసారి కలిసి. ఈయన ఫంక్షన్లో ఉన్నారంటే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతాను నేను. ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ ఆయన గెస్ట్ అంటే అక్కడికి వెళ్ళిపోతా. ఇంకో సినిమాకి ఆయన గెస్ట్కి వస్తున్నారంటే వెళ్ళిపోతా. ఇంకా ఆ సినిమాలో మనం ఉన్నా లేకపోయినా ఆయన వస్తున్నారంటే నేను వెళ్ళిపోయి ఏదో కాసేపు కాలుకు దండం పెట్టుకుని వచ్చేయటం అది ఇది చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ అండి. ఆ నిబద్ధతే ఇంకా ఇంకెప్పటికీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందనే మేము కూడా అనుకుంటున్నాం. డాన్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు ఫేవరెట్? 16 ఏళ్ళ వయసు. ఆ డాన్స్ ఇప్పటికీ అప్డేట్ కింద అనిపిస్తుంటుందండి. ఒక 30 years ముందే ఆయన అప్డేట్ అయ్యి ఉన్నారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వెర్షన్ అంతా ఆయన ముందే చేస్తారు. ఇప్పుడు చేస్తున్నదంతా ఆయన ఎప్పుడో చేస్తారు. ఇంకోటి ఏంటంటే
ఫోటోజెనిక్ ఫేస్ అండి. అంత బ్యూటిఫుల్గా ఎవరి ఫేస్ ఉండదేమో అనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్లో చూస్తుంటే ఆ ఫ్రేమ్కి అందం వచ్చేస్తుంటుందండి. వెనకాల సెట్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆ కెమెరాకి అసలు ఏ యాంగిల్లో చూసినా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుందండి ఫేస్. ఆయన ప్రెజెన్స్, అదే స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్ అండి. అసలు మాడ్యులేషన్ అండి. చెయ్యి చూసే అంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తా అంతా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. మళ్ళీ ఇంద్రా కూడా అండి. ఇంద్రాలో కూడా అసలు ఆ ఫ్యాక్షన్ సినిమా చేసింది ఒక్కటైనా కానీ వామ్మో అసలు హైపర్ ఎనర్జీ. సై అంటే సెకండ్కో హెడ్ తీసుకుపోతా అవన్నీ. ఒక వెర్షన్ కామెడీ చేస్తారు, అదంతా కాశీ బ్యాక్ డ్రాప్లు అంతా. ఇటు చూస్తే మాసు, ఆ ఫ్లైట్లోంచి దిగటం, ఆ సెటప్. టన్స్ అంటే మీరు ఖైదీ నెంబర్ 150లో కూడా మళ్ళీ ఆయనతో జర్నీ చేశారు కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ ఆయన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? అంటే యాక్షన్ నాకు ఎప్పుడు తగలేదండి. బేసిక్గా ఖైదీ నెంబర్ 150లో కూడా ఎలాగంటే మనకు అట్టవేరు ఆయనకు అట్టవేరు అన్నమాట. సెట్కి వెళ్ళినప్పుడే కలిసాను నేను. మిగతా ఓన్లీ లేదండి ఇంకా అసలు. ఓన్లీ ఆ రోజు మామూలుగా కలిసేసి వచ్చేసినంత తప్ప ఆయన ఏదో చిన్న ఎమోషన్ సీన్ ఏదో జరుగుతున్నట్టు ఉందండి అక్కడ, అంతే తప్ప ఇది మనకి చూడలే. షూటింగ్లో ఎప్పుడు నేను డైరెక్ట్ ఆయన ఫైట్ చేస్తుండే ఇప్పుడు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ కూడా నేను విశ్వంబరాకి చేసినటువంటి స్టంట్ మాస్టర్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, ఆయన ఎంత అయినా సరే అంటే ఇక్కడి నుంచి కంపోజిషన్ ఉంటుందంట కదా సార్, ఇక్కడి నుంచి ఇలా తీసి కట్ చేసి ఇలా ఆయన 2-3 సార్లు చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఆయన పెట్టి, ఆయన స్టైల్ ఉంటుంది కదా ప్రతిదీ చేయడానికి, ఆ స్టైల్ కూడా యాడ్ చేసి అట్లా ఎండ్ ఇచ్చాట. ఆయన ఎండ్ కూడా అలా కంప్లీట్గా ఇచ్చి సస్టైన్ షార్ప్ కట్టింగ్ కి ఇబ్బంది లేకుండా. ఆ డాన్స్ లో కూడా షార్ప్ గా కట్ చేస్తారు. అది ఎవరు డాన్స్ అందరూ వేస్తారు కానండి, ఆ కటింగ్ ఉంటది కదా షార్ప్ గా, అది స్టైల్, ఆయన స్టైల్ చూడండి. ఆ రాజసా కూర్చోవడం, ఆ కళ్ళు, ప్రతిదీ ఎక్స్ప్రెషన్ మాత్రం వేరే లెవెల్ అండి. అవునండి, అవును. ఆయన వాయిస్ మాడ్యులేషన్, ఎనీథింగ్ అండి. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అయితే ఆయన పక్కన ఏ హీరోయిన్ మీకు ఎక్కువ ఫేవరెట్ యాజ్ అన్ ఆడియన్స్? ఆయన పక్కన అండి జగదేక్ వీరుడు అతిలోక శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. మీకు జగదేక్ వీరుడు అతిలోక సుందర్లో ఆ ప్రియతమ పాటకి ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్, అబ్బనీతి అనేది అబ్బా డాన్స్, అసలు ఇవాళకి కూడా చూస్తుంటే అలాగా మనం సాంగ్ అయ్యేదాకా మనం స్కిప్ చేయలేము, అలా చూస్తూనే ఉంటామండి మొత్తం. అవును, వండర్ఫుల్. అయితే ఇప్పుడు కమెడియన్స్గా లేకపోతే ఇప్పుడు ఆర్టిస్టులకి ఎప్పుడు ఎట్లాంటి ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉందంటారు? హెల్దీగా ఉందంటారా, లేకపోతే ఒక ఇంత పైకి వచ్చేస్తోంది, అది పైకి వచ్చేస్తున్నారు వాళ్ళు అన్న సెన్స్లో ఉందంటారు? మీరు ఆర్టిస్ట్గా అబ్జర్వ్ చేసింది ఇప్పుడు జర్నీ అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి మనకి అంటున్నారు. అవును, ఇప్పుడు అదేం లేదండి. ఎందుకంటే ఒకప్పుడు ఒక కమెడియన్ వచ్చారంటే అతను ఒక 10 years 20 years 30 years అలా ఉండేది. ఇప్పుడు అలా ఉండలేదండి. లాస్ట్ ఇయర్ ఒకళ్ళు హైలైట్ అవుతున్నారు, ఓ 2-3 yearsకి వాళ్ళు తెలియకుండా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇంకొకరు వస్తున్నారు ఇంకో 2-3 yearsకి. ఇందులో ఇంకా అంత రాజకీయాలు చేసుకునే అంత లేదండి. ఎవరైతే డిఫరెంట్గా చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు, అంతే తప్ప ఒకరినొకరు కమెడియన్స్ తొక్కేసుకునే అంత లేదండి. వండర్ఫుల్. మీకంటూ ఒక వాయిస్ మాడ్యులేషన్, ఒక భాష, ఒక ఈజ్ దాన్ని పెట్టుకొని వచ్చారు, కానీ ఆ ఒరిజినాలిటీని ఎప్పుడైనా మార్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందా? ఎందుకంటే ఏది చేసినా మీరు ఆ ఒరిజినాలిటీని వదల్లా. అంటే మార్చుకునేది ఏం రాలేదు, కానీ కొంతమంది డైరెక్టర్స్ ఏం అడుగుతారంటే నెల్లూరు స్లాంగ్ అడుగుతారు. ట్రై చేసాం. ఇప్పుడు తండేలో ఉంది శ్రీకాకుళం స్లాంగ్, వేరే సినిమా ఏదో చేసాం రాచరికం అని, అది నెల్లూరు స్లాంగ్. కొంచెం అంటే ఇప్పుడు మనలా చేస్తుంటే మనమే కనిపిస్తాం. ఇప్పుడు నేను మీలా చేశాను అనుకో, నేను కొంచెం కొత్తగా కనిపిస్తాను. మీరు డైరెక్టర్, మీరు ఏది చెప్తే చేశాను అనుకో, మీ బాడీ లాంగ్వేజ్లో చేస్తే నేను కొంచెం కొత్తగా కనిపిస్తాను. కానీ నాకు ఈజీ అయితే మాత్రం నాకు ఒరిజినాలిటీలోనే ఉంటుంది. మన ఆంధ్ర స్లాంగ్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మిగతాది కొంచెం మనం పట్టుకోవడానికి ట్రై చేస్తాం కాబట్టి కొంచెం అక్కడక్కడ ఫేక్గా అనిపిస్తుంటుంది, కానీ కొత్తగా కనిపిస్తామని చెప్పి ట్రై చేయటం అంతే. అయితే మెగాస్టార్ గారితో ఒక ఫుల్ లెంత్ సినిమా చేయాలి అని మీకు వస్తే ఎట్లాంటి తరహా పాత్ర ఆయనతో ఉంటూనే? నాకు అసలు వాల్తేరు వీరయ్యలో ఇవ్వాలండి. వాల్తేరు వీరయ్యలో త్రూ అవుట్ అని చెప్పారు. అప్పుడు ఇంకా మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ ఇది అవుతుందని తీసేసినట్టున్నారు. సేమ్ అనిల్ రావుపూడి గారు కూడా ప్రామిస్ చేశారు, కానీ ఎప్పుడైనా మంచి రోల్ ఇస్తాను రా అని మొన్న వెళ్ళి అడుగుతుంటే అదే అంటున్నారు, కొంచెం చిన్నగా ఉన్నావు కదా, అలా కాకుండా కొంచెం ఆ ఏజ్కి తగ్గట్టే పెడుతున్నాను, నేను పెద్దోళ్ళనే పెడుతున్నాను అన్నారు. సర్లే అని చెప్పి నాకైతే త్రూ అవుట్ చేయాలని ఉందండి. రంగస్థలం నుంచి కొంచెం ట్రై చేస్తున్నాను, నేను అవ్వలేదు. కానీ
ఖైదీ నెంబర్ 150లో అయితే చేశాను, నెక్స్ట్ కూడా ఏదో ఒకటి వస్తుందిలేండి మంచిది ఖచ్చితంగా. నాకు యాజ్ అన్ ఆడియన్స్ ఎలా ఉందంటే మెగాస్టార్ గారు రామ్ చరణ్ గారు ఇలాంటి ఒక సినిమా వచ్చి వాళ్ళిద్దరు ఫుల్ లెంత్గా కలిసి ఉండి, సో ఆయన అంటే విపరీతమైన అభిమానం ఉన్న వాళ్ళందరూ మీరు అందరం అలా ఒక పాత్ర చేస్తే ఇక చాలు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఖచ్చితంగా అంతే. సో మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మంచి మంచి ఆర్టిస్ట్గా భాషా భేదం లేకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా మీరు ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ స్టైల్లో మెగాస్టార్ గారి డైలాగ్ చెప్పి ఆయనకి విష్ చేయండి. డైలాగ్ కానీ మేనరిజం కానీ ఏదైనా మీ స్టైల్లో. అయ్య బాబా, నాకు ఆయన ఇమిటేట్ చేయలేమండి మనం. ట్రై. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్, అంతగా హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్ అంటే ఏదో అంటారు ఆయన, మనకి అంత రావట్లేదు. పోన్లే, ఆయన హ్యాపీ బర్త్డే అని చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే సార్, మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి, మాలాంటి వాళ్ళందరికీ ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సార్. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 షోలో ఇవాళ ద వర్సటైల్ యాక్టర్ మహేష్ గారితో మనం ముచ్చటించడం జరిగింది. మరెంతో మందిని మనం కలుసుకుందాం. మెగా స్టార్ గురించి ఈ స్టార్స్ ఏం చెప్తారో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.